హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు హిట్. ప్రజెంట్ మనతో ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. సార్ నమస్తే సార్. సార్, ఏదైతే మొన్న జరిగిన కోల్కతాలో జరిగిన సంఘటన ఉందో, ఒక 31 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక అమ్మాయిని 36 అవర్స్ డ్యూటీ చేసిన తర్వాత కూడా రెస్ట్ కోసం జస్ట్ అలా కూర్చొని ఉంటే పాప అమ్మాయి మీద రేప్ అండ్ మర్డర్ అటెంప్ట్ జరిగింది. అండ్ ఈవెన్ ఆ రేప్ అండ్ మర్డర్ అటెంప్ట్ కూడా ఫస్ట్ రేప్ చేసి మర్డర్ చేశారా లేకపోతే మర్డర్ చేసి రేప్ చేశారా అనేది ఎవరికి తెలియదు. సో ఇంకోటి ఏంటంటే డాక్టర్స్ ఏమని చెప్తున్నారంటే అది ఒక పర్సన్ వల్ల చేసేదైతే కాదు, 3 శాంపిల్స్ దొరికాయి, సీమెన్ శాంపిల్స్ దొరికినాయి అంట. సో నెక్స్ట్ రేపు చూసుకున్నట్లయితే రేపు మార్నింగ్ 6 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు ఒక 24 అవర్స్కి వరకు డాక్టర్స్ అనేది ఎటువంటి సర్వీసెస్ మేము చెయ్యం, జస్ట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప ఇంకెటువంటి సర్వీసెస్ మేము మొత్తం ఆపేస్తున్నాం. ఈవెన్ ఆ అమ్మాయికి కనుక ఇలా న్యాయం జరగకపోతే, వాళ్ళ పేరెంట్స్ కనుక న్యాయం జరగకపోతే మొత్తం సర్వీసెస్ మొత్తం ఆపేస్తాం అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే డాక్టర్స్ తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అది కరెక్టేనంటారా? అంటే డాక్టర్స్ తీసుకున్న డెసిషన్ కదా. ఇప్పుడు సమాజంలో ఎవరికి జరిగినా అంత సీరియస్గానే ఉండాలి. నిర్భయ కేసు అప్పుడు అట్టాగే ఉంది, ఇక్కడ దిశ కేసు అప్పుడు అట్టాగే జరిగింది దేశంలో. సో ఇప్పుడు ఈ అమ్మాయి జరిగింది. రెగ్యులర్గా రోజు ఏదో ఒక కేసు జరుగుతూనే ఉంది ఈ దేశంలో. దేనికి ఏం చేస్తాం అనేది లేదు. ఇప్పుడు ఏది న్యాయం ఏది అన్యాయం తెలియదు మాకు. ఇప్పుడు అసలు ఫస్ట్ వాళ్ళు ఒకటినే పట్టుకున్నారు, ఇంకా మీరు స్పెమ్ రోడ్ ముగ్గురు దొరికినాయి అంటున్నారు. సో ముగ్గురు ఉన్నారా, ఒకళ్ళే ఉన్నారా, అవన్నీ ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఇప్పుడు ఏమవుతుంది, డిలే అయిపోతుంది. డిలే అయిపోయిన కాడి నుంచి మర్చిపోతాం. మర్చిపోవటటువంటి సమాజంలో రోజు జరుగుతున్నాయి. రోజు ఏదో ఒకటి దాని మీద కొన్ని హైలైట్ అవుతున్నాయి, కొన్ని అవట్లేదు. ఈ హైలైట్ అయినవి మాత్రం ఏదో ఉంటుంది. ఇక్కడ దిశ పెట్టినప్పుడు దిశ చట్టం తెచ్చారు, అక్కడ నిర్భయ అయినప్పుడు నిర్భయ చట్టం తెచ్చారు. ఈ చట్టాలు వస్తున్నాయి కానీ ఏమీ జరగట్లేదు. అంటే అంత స్పీడ్గా పనులు జరగట్లేదు. సో న్యాయం కావాలి. న్యాయం ఏంటి? చంపేయటం న్యాయమా? ఇప్పుడు ఈయన చంపేస్తే ఒకడు వస్తాడు, మిగతా ఇద్దరు కూడా దొరకాలి కదా. ముందు సాక్ష్యాలు ఆధారాలు అంటారు. కాదు అని చెప్పి మనం ఎన్కౌంటర్ చేసి లేపేస్తేనేమో ఎన్కౌంటర్ చేసిన తప్పు అంటారు. సో ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఈడు కాదు, ఈడెవడో అసలు ఎవడో ఉన్నాడు, వాడిని దాసి వీడిని చంపారంటారు. ఇవన్నిటికీ ఒకదానికి లింక్ ఉంటుంది. ఏది న్యాయం అయితే ధర్మం అయితే నాకు తెలిసి అటువంటి ఇంత కిరాతకంగా చేసిన వాళ్ళని ఎవరిని బతకనివ్వడం అనేది తప్పు. ఎన్కౌంటరే చేస్తారో పబ్లిక్గా కొట్టి చంపుతారా అది నాకు తెలియదు, కానీ కొట్టి చంపినా తప్పు లేదు. దాన్ని అంతకంటే కిరాతకంగా చంపాలనేది నా ఉద్దేశం. అంటే రక్తానికి రక్తం, మనిషి ప్రాణానికి ప్రాణం అది కరెక్టా? సిద్ధాంతం కరెక్ట్ అంటే మామూలుగా అయితే కరెక్ట్ కాదు. ఇటువంటి వాళ్ళని మాత్రం నిజంగా చంపేయాలి. ఇదేంటంటే మనుషుల్ని మనుషుల్లాగా చూడకుండా కిరాతకంగా అమ్మాయిని కళ్ళు పీకేసి కొట్టి రేప్ చేసి పిచ్చిగా చేసి, సో అంత కిరాతకంగా జరిగింది. అప్పుడు నిర్భయ కేసు అయినా అంతే, దిశ కేసు అయినా అంతే, ఇదైనా అంతే. వీళ్ళని అసలు మనుషుల్లాగా చూడాలా? అసలు మనం వాళ్ళని చర్చించేదాకా ఆగాల. వాళ్ళు దొరికిన వెంటనే ఎందుకు చంపేయట్లేదు అని అంత కోపం వస్తుంది. సో బట్ న్యాయం చేయాలని మనం అంతా అంటాం, కానీ న్యాయం అంటే ఏంటి? పోయిన ప్రాణం రాదు. ఇంకా పోయిన ప్రాణం రాదని చెప్పి ఊరుకుందాం అంటే ఊరుకోకూడదు. సో వీడిని ముందు చంపేస్తే చాలు. అసలు ఈ జరగకుండా చూడాలి అనేది ముందు ఇంపార్టెంట్. ఎందుకు జరుగుతున్నాయి? ఇవాళ పోర్నోగ్రఫీ అనేది మనకు చాలా ఇదైపోయింది. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి అన్నీ. అవి చూసినాక ప్రేరేపితులైపోయి జనం చేస్తున్నారు. డ్రగ్స్ ఒకటి మెనాస్ అయిపోయింది. ఆ డ్రగ్స్ తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఇక్కడికి వెళ్ళి కమిషనరేట్కి వెళ్ళి ఏదో కాగితం ఇచ్చేసి వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము ఏదో బ్యాన్ చేసాము, అవి చేసాము, లేకపోతే ఆపేసాము, ఏదో చెప్తున్నారు. నిజమే అదైతే, అదే నిజమైతే ఈ పోర్నోగ్రఫీలన్నీ ఎందుకు ఆపలేకపోతాను? గవర్నమెంట్ చేతుల్లో ఉంది కదా, ఆపొచ్చు కదా. టిక్టాక్ని ఆపగలిగామే, మరి పోర్నోగ్రఫీని ఎందుకు ఆపలేకపోతున్నాం? ఈ దేశంలో ఎందుకు దొరుకుతాను పోర్నోగ్రఫీ? చిన్న పిల్లలు, ఈ చదువు ఉన్నోళ్ళు లేనోళ్ళు, ప్రతి వాడి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది ఈ మధ్య.
సెల్ ఫోన్ ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళ దగ్గర మెజారిటీ పోర్నోగ్రఫీ చూస్తున్నారు. సో వీళ్ళు చూస్తున్న కాడి నుంచి వాళ్ళకి రకరకాల ఇదవుతున్నాయి. ప్లస్ డ్రగ్స్ అవైలబుల్ విత్ ఎక్కడ ప్రతి ప్రదేశంలోనూ డ్రగ్స్ దొరుకుతున్నాయి. స్కూల్స్లో, కాలేజెస్లో, బయట ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. ఇవన్నీ ఈ దేశాన్ని ఈ రకంగా చెడగొడుతున్నాయి మనుషుల్ని. సో వీటన్నిటినీ ఆపాల్సిన బాధ్యత ముందు నుంచి తీసుకోవాలి. చంపటం అనేది ఫస్ట్, చంపేయటం కాకుండా అసలు ఇది ఎందుకు జరుగుతుంది, ఎలా ప్రేరేపింపబడుతున్నారు వీళ్ళంతా, వీళ్ళని ఆపటం ఎలా, అసలు ఆ ఆలోచన రాకుండా చేస్తానికి ఏంటి మార్గం అనేది మనం ఆలోచించాలి. అది ఆలోచించకుండా మనం రకరకాలుగా ఏదేదో మాట్లాడుతున్నాం. రోజుకి జరుగుతున్నాయి. మనం ఎన్ని చట్టాలు మార్చినా, ఎన్నిసార్లు ఎంతమందిని చంపినా అది లేదు. సార్ ఇప్పుడే మీరు అన్నారు రోజు రోజుకి జరుగుతున్న సంఘటనలను కొన్ని హైలైట్ అవుతున్నాయి, కొన్ని హైలైట్ అవ్వట్లేదని మీరు అంటున్నారు. సో ఏదైతే మీరు అన్న ప్రకారం ఉందో అది మహిళలకి భద్రత లేకుండా పోతుందా సార్ ఇండియా మొత్తంలో? అంటే భద్రత లేకుండా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే స్ట్రే ఇన్సిడెంట్స్ ఇవన్నీ. భద్రత లేదు అనే ఒక మాట అనలేము, బట్ మహిళల మీద జరుగుతున్నాయి అంతే. సో భద్రత పూర్తిగా లేదు అని చెప్పే అంత కాదు. కానీ మొన్న ఎక్కడో పోలీసు వాడే చేశాడు అన్నారు. అవును. సో దాన్ని పోలీసులే చేస్తే ఏం చేస్తాం? ఎవరైతే మనకు భద్రత ఇవ్వాలో వాళ్ళే చేస్తున్నారంటే మనం ఏం చేయగలం? సో ఇవన్నీ రకరకాల ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, మనసు పెట్టాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సమాజం దాన్ని ఎలా చూడాలి అనే కోణం కూడా చాలా ఉంది. అవును. సో ఏదైతే ఇప్పుడు జరిగిన సంఘటన ఉంది సార్, ఏదైతే 3 వ్యక్తులు ఆ అమ్మాయిని మర్డర్ చేసి రేప్ చేశారని 3 శాంపిల్స్ దొరికినాయి కాబట్టి మనం 3 గురించి మాట్లాడదాం. సో ఆ 3ని కాపాడడానికి అక్కడ ఉన్న కోల్కతాలో ఉన్న గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజంగా ఒక వ్యక్తి ఒక తప్పు చేస్తే ఆ వ్యక్తిని కాపాడడానికి గవర్నమెంట్ ఏమైనా సహకరించే అవకాశాలు ఉన్నాయంటారు అక్కడ? అంటే జనరల్గా అయితే ఉండదు కూడా. అంటే ఏ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ అయినా ఇంత కిరాతకంగా చేసిన వాళ్ళని కాపాడదామని ఎవరైనా అనుకుంటారంటే వాళ్ళు మనుషులు కాదు. ఒకవేళ నిజంగా అనుకుంటే వాళ్ళు నా ప్రభుత్వాలు దించేయాలి. ఏ ప్రభుత్వంలో అయినా, ఎక్కడైనా కానీ, ఏ రాష్ట్రంలో అయినా కానీ. ఎందుకంటే ఏ మనిషి కూడా సాటి మనిషిని అంత అన్యాయంగా చేశారు అంటే వాళ్ళు కోపం రాకుండా కాపాడదామని ట్రై చేస్తారు అంటే నేను నమ్మను. కానీ జరగవచ్చు, జరగకూడదని ఎక్కడ లేదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు అయ్యి ఉండొచ్చు. అవును. అలాంటిది ఏదన్నా లేకపోతే ఎమ్మెల్యే కొడుకులో, ఎంపీల కొడుకులో, మినిస్టర్ల కొడుకులో, పోలీస్ ఆఫీసర్ల కొడుకులో, ఏదో ఎవరో ఒకళ్ళు ఐఏఎస్ల కొడుకులు, ఐపీఎస్ల కొడుకులు, ఇట్లా రకరకాలు ఉంటారు. సో ఎవడైనా ఉండొచ్చు, ఉంటే చేశారేమో కూడా తెలియదు. బట్ ఏదైనా కానీ చూడాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.